అసలు ఆస్ట్రేలియాలో ఫస్ట్ పీపుల్ అంటే ఎవరు, వాళ్ళకి ఎట్లాంటి అన్యాయాలు జరిగినాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మనము. అండ్ దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్, నాట్ టు క్రియేట్ ఎనీ హేట్రెడ్ అమాంగ్ ఎనీవన్. అండ్ ఇంకోటి ఏందని చెప్పేసి అంటే వీళ్ళని వీడియో మొత్తం మనం ఫస్ట్ పీపుల్ అని చెప్పేసి పిలుద్దాం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ. ఎందుకంటే వాళ్ళ హిస్టరీ అట్లాంటిది, చాలా దారుణాలు ఫేస్ చేశారు మా చైల్డ్లో. 1788లో బ్రిటిష్ వాళ్ళు ఆస్ట్రేలియా ఆక్యుపై చేసిన తర్వాత ఒక రూల్ తెచ్చిపెట్టారు, ఆస్ట్రేలియా టెర్రానలిస్ అని. అంటే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు నో వన్ అని చెప్పి. దానికి అగేన్స్ట్ చాలా మంది ఫస్ట్ పీపుల్ ఫైట్ చేశారు, కానీ వాళ్ళకి అంత అడ్వాన్స్ వెపన్స్ ఉండకపోతుండే, ఏముండకపోతుండే. సో చాలా మంది చనిపోయారు, మంచి అమ్మాయిల అబ్బాయిలను తేడా లేకుండా చంపేశారు. 1838లో ఏమైందంటే ఒక 30 పీపుల్ ఒక ప్లేస్లో క్యాంపింగ్ చేస్తామంటే మీరు అక్కడ ఉండొద్దని చెప్పేసి చెట్టు కట్టి కొట్టేసి మళ్ళీ చంపేశారు. లిటరల్లీ వాళ్ళ పిల్లల్ని కూడా వీళ్ళు లాక్కొని వెళ్ళిపోతుండే, మంచి అంతా గలీజ్గా వాళ్ళని ట్రీట్ చేస్తుండే. సో ఎడ్డీ మ్యాపో అని చెప్పేసి తను ఏం చేసిండు అని చెప్పేసి అంటే హైకోర్టుకి వెళ్ళి కేసు పెట్టిండు, ఈ ల్యాండ్ మాది, మాకు ప్రాపర్ రికగ్నైజేషన్ అనేది రావాలని చెప్పేసి పెడితే 1993లో ఒక 1 year తర్వాత వాళ్ళకి ఒక రూల్ ఏదైతే పెట్టారో ఆస్ట్రేలియా వాళ్ళు అది తీసి పడేసారు. అప్పటి నుంచి వాళ్ళకి ఈక్వల్ రైట్స్, ఈక్వల్ ఎడ్యుకేషన్, అన్ని జాబ్స్లో కానీ దేంట్లో అయినా కూడా ఇప్పుడు ఆస్ట్రేలియాలో నువ్వు ఫస్ట్ పీపుల్ నుంచి అయితే వాళ్ళకి స్పెషల్ ప్రియారిటీ. అంటే మన దగ్గర ఇప్పుడు రిజర్వేషన్ సిస్టమ్ ఎట్లనో ఇక్కడ అట్లా పెట్టారనమాట. ఏ వీడియో అయినా, ఏ ప్రజెంటేషన్ అయినా, ఏం చేసే ముందైనా కూడా ఫస్ట్ ఈ ల్యాండ్ వాళ్ళు, ఈ ల్యాండ్ ఓనర్స్కి రెస్పెక్ట్ ఇచ్చి ట్రిబ్యూట్ ఇచ్చిన తర్వాతనే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు అంత బాగా ట్రీట్ చేస్తున్నారు అండ్ వాళ్ళ పాపులేషన్ కూడా పెరుగుతుంది. నేను మెల్బోర్న్లో ఉన్నప్పుడు అంతా కనిపించకపోతుండే, కానీ ఇప్పుడు వెస్టర్న్ ఆస్ట్రేలియా, నార్థన్ టెరిటరీస్ చాలా మంది ఉంటారు వీళ్ళు. సో ఇది వాళ్ళ స్టోరీ.